ఓ ప్రాణనాథ, ముందుగా ఈ రుక్మిణి సహస్రకోటి ప్రణామాలు. విదర్భ రాజ్యానికి చెందిన భీష్మకుడి కుమార్తెను నేను. ఎప్పటి నుండో నేను మీ గురించి కథలుగా విన్నాను. అందం, జ్ఞానం, యౌవనం, బలం, సంపద, కుటుంబం మరియు బుద్ధి దానంలోనూ మీకు మీరే సాటి. తమరి వేణుగానానికి నేను ముక్తురాలను. ఎప్పటి నుండో నా మనసు మీ ధ్యాసనే కోరుతుంది. తమరికి నిరంతరం పాదసేవ చేసుకోవాలని తపించిపోతుంది. ఆ గౌరీ మహాదేవి మీద భారం పెట్టి మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను. తమరి అర్ధాంగిగా అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ధర్మేచ అర్థేచ నాతిచరామి అని 7 అడుగులు వేయాలనుకుంటున్నాను. పంచభూతాల సాక్షిగా మీకు నిరంతరం అన్నిట్లోనూ తోడుంటాను. తమరి లాంటి చక్కటి సంతానానికి జన్మనిద్దామని మనసులో భావన. మా నాన్నగారు సోదరుడు శిశుపాలునికిచ్చి నాకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారు. దయచేసి తమరు నన్ను గొనిపోవుట ప్రార్థిస్తున్నాను. నేను తమరికి మాత్రమే చెందాలి. తమరికి మాత్రమే శ్రీమతినవ్వాలి. తమరు లేని జీవితం వ్యర్థం. తమరు లేని జీవితం ఊహించటం కన్నా ప్రాణత్యాగం చేయటం మిన్న. మీరు తప్పక విచ్చేసి నన్ను తీసుకువెళ్తారని మనవి. తమరి జీవితంలో పాలు పంచుకోవాలని మనసు ఊగిసలాడుతుంది. పాణిగ్రహణంతో ఎప్పుడు మీ చెయ్యి స్పృశిస్తానని మనసు తహతహలాడుతుంది. తమరి కోసం ఎదురు చూస్తూ మీ రుక్మిణి. రుక్మిణి కృష్ణుడికి రాసిన ప్రేమలేఖ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.